హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అదేంటంటే మల్టీగ్రీన్ పొంగనాలు. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్ పొంగనాల కంటే ఈ పొంగనాలు అనేటివి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. నేను చూపించే పద్ధతిలో ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. త్వరగా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అందులో 1 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. రేషన్ బియ్యాన్నైనా నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు కందిపప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే పెసర్లని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే పల్లీలని 1/2 కప్పు వరకు, అలాగే అటుకులని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అటుకులు ప్లేస్లో సగ్గుబియ్యాన్ని వాడుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు, 3 వరకు బాదం, 1/2 కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులని వేసుకోవాలి. నేను ఇక్కడ 9 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఇవే కాదండి, ఇంకా సజ్జలు, రాగులు, జొన్నలు వీటిని కూడా యూజ్ చేయొచ్చు. 1 కప్ మాత్రం రైస్ని తీసుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ని 1/2 కప్ చొప్పున తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. 2-3 సార్లు బాగా నీట్గా కడిగి డస్ట్ మొత్తం పోయేంత వరకు నీట్గా కడుక్కోవాలి. ఇందులో 2.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని కనీసం 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెడితే బెస్ట్ అండి. ఇలా 8 అవర్స్ తర్వాత చక్కగా నానతాయి కదండి, అవి ఒక్కసారి మళ్ళీ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రై అవుట్ చేసేసి ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా స్మూత్గా బ్యాటర్ ఈ విధంగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని మూత పెట్టుకొని 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోండి. ఇలా 6 to 7 అవర్స్ తర్వాత చూడండి, పిండి అనేది ఈ విధంగా పులుస్తుంది. వాతావరణం కూల్గా ఉంటే పిండి పులవడానికి టైం పడుతుంది. ఎండాకాలం అయితే త్వరగానే పులుస్తుంది. ఈ విధంగా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి మనకి ఎంత అవసరం ఉంటే అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. ఒక ఆనియన్ని తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే 2 to 3 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని, కరివేపాకుని, కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి అనేది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. దోశ బ్యాటర్కి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక 5 minutes వరకు పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల ప్యాన్ని పెట్టుకోవాలి. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తే గుంత పొంగనాలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. సాఫ్ట్గా కావాలి గుంత పొంగనాలు అంటే ఆయిల్ అనేది తగ్గించుకోండి. ఈ గుంటల్లో కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes వరకు ఉడికించుకోవాలి. 2 minutes తర్వాత మూత తీసి చూడండి, లైట్గా సైడ్స్కి కలర్ చేంజ్ అయిందంటే ఉడికినట్టే అండి. వీటిని టర్న్ చేసుకొని మరొక 2 minutes వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ అండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న గుంత పొంగనాలని ఒక బౌల్లోకి తీసుకొని టమాటో చట్నీ, పల్లి చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా టమాటో చట్నీ, పల్లి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పల్లి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1/2 కప్ వరకు పల్లీలు, 1 కప్ వరకు పుట్నాలు తీసుకోవాలి. 6 to 7 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పల్లీలని వేసేసుకోవాలి. పల్లీలని వేగనివ్వండి. ఒక 2 minutes వరకు వేగనిచ్చిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టుని
తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టుని తీసేసుకోండి. ప్యాన్ పెట్టుకోండి. దానిపైన 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కినివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి వేగనివ్వండి. ఒక 1 మినిట్ వరకు వేగిస్తే సరిపోతుంది. ఇవి లైట్గా వేగిన తర్వాత మినపగుళ్ళని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మినపగుళ్ళు పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటిని చల్లారేంత వరకు ఒక 1 మినిట్ వరకు పక్కకు తీసుకోండి. మిక్సర్ జార్ తీసుకోండి. పొట్టు తీసిన పల్లీలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే పుట్నాలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. రెడ్ మిర్చిని 3 వరకు వేసుకోండి. అలాగే జీలకర్రని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. దీనికి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఇందులోనే మినపగుళ్ళని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చిని ఒక 3 వరకు తీసుకొని ఇలా వేసుకోండి. అందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఈ తాలింపుని వేసేసుకోవాలి ఆ బౌల్లోకి. పల్లి చట్నీ చూసారు కదండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అలాగే టమాటా చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక పెద్ద టమాటోని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకుని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేటివి లైట్గా వేగిన తర్వాత టమాటో పీసెస్ని వేసేసుకోవాలి. ఇందులోనే చింతపండుని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులోనే కారంని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోండి. ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటే టమాటాలు అనేటివి మగ్గిపోతాయి. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత చూడండి, టమాటాలు అనేటివి ఇలా సాఫ్ట్గా మగ్గుతాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇది వేసుకొని మిక్సీ పట్టుకోండి. 1కి 2 సార్లు గ్రైండ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా స్మూత్గా పేస్ట్ కావాలి. ఇలా అయిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మినపగుళ్ళని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే శనగపప్పుని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఆ బౌల్లోకి వేసేసుకోండి ఆ తాలింపుని. అంతే అండి, టమాటో చట్నీ కూడా రెడీ అయినట్టు. ఈ పొంగనాలని టమాటో చట్నీ అలాగే పల్లి చట్నీతో టేస్ట్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.